గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళా మనము గ్రహాలు, అవి ఇచ్చే యోగాలు, వాటి ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనకి 2026లో 6 గ్రహాలు విశేషమైన ఫలితాలు మనకి ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే గనక అంటే మనకి ఇది 100 రోజుల పాటు ఉంటుంది. ఈ జూన్ లో 2వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు విశేషమైనటువంటి యోగాలు, తర్వాత అదృష్టాలు, దాంతో పాటు ధనయోగము, పట్టిందల్లా బంగారం కావడము, ఒకటేమిటి చాలా అదృష్టాలను ఇవ్వబోతోంది. అయితే మరి ఈ అనుకూలత కలిగినటువంటి ఈ గోల్డెన్ పీరియడ్ లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగాను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఈ 6 రాశులకు అంటే 5 ప్రధానంగా ఉన్నవి, 1 ఛాయామాత్రంగా ఉండే ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి ఏంటంటే శని భగవానుడు, గురువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అది ఈ యొక్క అనుకూలత వల్ల నేను చెప్పబోయే ఈ 12 రాశుల వాళ్ళకి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే మరి వీరికి ఏ యోగాలు పడతాయి అంటే కనుక అధికార యోగము, ధనయోగము, విదేశీయానము, ఉద్యోగము, పెళ్లి, ప్రేమ, ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చిన్ని ప్రయత్నం చేయాలి. అంటే అదృష్టం వచ్చేస్తుంది కదా అని కాదు, దానికి సంబంధించినటువంటి చిన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యోగాలన్నీ మీకు అద్భుతంగా అందుతాయి. అయితే ముఖ్యంగా అదృష్ట యోగం కలిగినవి ఉచ్చ స్థితిలో ఉన్న రాశులు ఏంటంటే మేష, వృషభ, తుల, ధనస్సు, మకర, మీన. ఈ 6 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి మిగతా 6 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి వీటితో పాటు ముందుగా ఏ రాశులకి అద్భుతం కలగబోతోంది, అదృష్ట యోగం కలగబోతోంది, అందులో మొట్టమొదటి రాశి, తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి గ్రహ అనుకూలత ప్రభావము 10వ స్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల ఉద్యోగ, వృత్తి, వ్యాపార, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అభివృద్ధి అనేది గోచరిస్తున్నది. ఫలితాలు మీకు కెరియర్ లో వేగవంతమైన ఎదుగుదల అనేది గోచరిస్తుంది. అంటే చాలా ఫాస్ట్ గా మీ కెరియర్ కానీ, రాజకీయంలో కానీ, లేదా వ్యాపారంలో కానీ మీకు ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది మీరు గుర్తించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నాలలో సక్సెస్ అయ్యే అవకాశము, జాబులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపారంలో మీ యొక్క బ్రాండ్ విలువ పెరిగేందుకు అవకాశం ఉంది. ఉన్నత విద్య అవకాశాలు, ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళడం కానీ, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ జరిగేందుకు అనుకూలమైన సమయము. తర్వాత వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సమయాన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే సంబంధాలు తొందరగా కుదరడము, అందులోనూ మంచి సంబంధాలు కుదరడం అనేది విశేషమైనటువంటి అనుకూలత. ప్రత్యేక లాభం ఏమిటి అంటే కనుక సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందడంతో పాటు అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రజాదరణ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కన్యా రాశి వారు చెయ్యవలసిన పనులు గణపతి పూజ, గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. వీలైతే గరికమాలతో పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు సహాయం చేయండి. అది ఆర్థిక సహాయం కావచ్చు, లేదా పుస్తకాలు కావచ్చు, సహాయం చేయడం. కార్యాలయంలో నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే మీరు పనిచేస్తున్న సమయం, అంటే ఎక్కడైతే మీరు పనిచేస్తారో అక్కడ కొంత నిజాయితీని పాటించే ప్రయత్నం చేసుకోండి.
మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. మీరు దానంగా ఇవ్వవలసినవి పెసలు, పుస్తకాలు. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క అనుకూలతలు, విశేషమైన ఫలితాలు. అయితే మరి ప్రత్యేకంగా అంటే ఏ రాశులు టాప్ లో ఉన్నాయి అంటే కనుక, అంటే అత్యధికంగా లాభాలు పొందేది సింహరాశి వారికి. లాభంలో గురువు ప్లస్ భాగ్యంలో శని, దాంతో పాటు అనేక గ్రహాల యొక్క అనుకూలతలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమంలో గురువు వల్ల ఉద్యోగము, కెరియరు, అధికారము, రాజకీయము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు ఉండడం మూలంగా దైవ బలము, రాజయోగ ఫలితాలు సమగ్రంగా వచ్చేటట్టుగా, అంటే అన్ని అనుకూలతలు మీకు సంపూర్ణంగా అందేటట్టుగా గోచరిస్తున్నాయి. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు. అయితే మరి ఈ ఫలితాలతో పాటు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇంకా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక ఏ మంత్రాలు చదవాలి, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్లకు సిద్ధి కలిగించే మహామంత్రాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళు చదవవలసినవి ఓం గం గణపతియే నమః, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హం హనుమతే నమః. చివరగా 7వది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అందరికీ తెలిసిన మంత్రాలే, కానీ మనం చదవడంలోనే చిన్ని లోపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ 100 రోజుల యొక్క రాజయోగాలను, అదృష్టాలను మనం సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కదా. ఇది అత్యంత అనువైన సమయము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. ఈ 12 రాశుల వాళ్ళు గ్రహాలు ఇచ్చే అనుకూలతను మనం సంపూర్ణంగా అనుభవిద్దాము. శుభం భూయాత్.